మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదే వర్మ. అక్టోబర్ 14వ తేదీన కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారితో ఎన్ఈసీ నాయకులు చర్చల సందర్భంగా మంత్రి గారిని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరడంతో అనుకున్న విధంగా 17వ తేదీన కేంద్ర కార్మిక శాఖ అధీనంలో ఉన్న సెంట్రల్ ప్రొవిడెంట్ కమిషనర్ శుభం అగ్రవాల్ గారి ద్వారా హామీ లెటర్ను ఎన్ఈసీ నాయకత్వానికి ఈమెయిల్ ద్వారా పంపడం జరిగింది. ఈ లెటర్లో సారాంశం ఏమిటో చూద్దాం. అక్టోబర్ 13వ తారీఖున ఢిల్లీలో ఈపీఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ముందు 238 సిబిటి మీటింగ్ జరుగుతున్న సందర్భంలో ఎన్ఐసి ఆధ్వర్యంలో ఈపీఎస్ 95 పెన్షనర్లు మినిమం పెన్షన్ పెంపుదల కోసం కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడానికి పీస్ఫుల్ ధర్నా నిర్వహించారని, కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు వచ్చేటప్పుడు బయట ఈపీఎస్ పెన్షన్ల ధర్నా చూసి సిబిటి మీటింగ్ ప్రారంభించక ముందే ఎన్ఐసి నాయకులను చర్చలకు రమ్మని పిలవడం జరిగిందని, ఈ చర్చల్లో ఎన్ఐసి అధ్యక్షుడు కమాండర్ అశోక్రావు ఆధ్వర్యంలో ఎన్ఐసి నాయకులు కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారితో పాటు మినిస్టర్ ఆఫ్ స్టేట్ శోభా కొరండల్ గారు, సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, సిపిఎఫ్సి అండ్ ఆఫీసర్స్ ఆఫ్ పెన్షన్ డివిజన్ మొదలగువారు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు ఈపీఎస్ 95 పెన్షన్లు చేస్తున్న డిమాండ్ సాధన కోసం సిన్సియర్ ఎఫర్ట్స్కి, సుదీర్ఘ పోరాటానికి, అదేవిధంగా నడిపిస్తున్న ఎన్ఐసి కమిటీకి అభినందనలు ఇచ్చారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు మీ డిమాండ్ను మినిమం పెన్షన్ పెంపుదల విషయం అతి ప్రాముఖ్యమైన కన్సిడరేషన్లో ఉందని, మేము చాలా సిన్సియర్గా పూర్తి ప్రయత్నం చేస్తున్నామని, త్వరలో ఈపీఎస్ 95 పెన్షన్ల కోరిక తీర్చడానికి మా గవర్నమెంట్ కట్టుబడి ఉందని ఆ లెటర్లో పేర్కొన్నారు. అదేవిధంగా మాకు వచ్చిన రిప్రజెంటేషన్ వచ్చిన విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని హైయర్ పెన్షన్ కేసులను మిషన్ మోడ్లో ఈపీఎఫ్ ద్వారా పరిష్కరిస్తామని, అదేవిధంగా ఎన్ఈసీ నాయకులను ఉద్దేశిస్తూ గవర్నమెంట్ వివిధ రకాల కొత్త సర్వీసులు చేయటానికి ప్లాన్ చేస్తుందని, అందులో యూనివర్సలైజేషన్, సోషల్ సెక్యూరిటీ ఫర్ పెన్షనర్స్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని తెలియజేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ కార్యాలయం నుంచి ఎన్ఈసీ నాయకత్వానికి ఇచ్చిన వ్రాతపూర్వక హామీ లెటర్లో మినిమం పెన్షన్ ఎంత పెంచబోతున్నామని కానీ, పెంచితే ఎప్పుడు పెంచుతారన్న విషయం కానీ పేర్కొనలేదు. ఇన్నాళ్ళు మాట పూర్వకంగా హామీ ఇచ్చేవారు ఇప్పుడు ఎన్ఈసీ కోరిక మేరకు వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చారని తెలుస్తున్నది. చర్చల్లో పాల్గొన్న ఎన్ఐసి నాయకులు మరియు హాజరైన ప్రతినిధులు కార్మిక శాఖ మంత్రి గారిని ధన్యవాదాలు తెలిపారు. త్వరలో పాజిటివ్ డెసిషన్స్తో రావాలని కోరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన లెటర్ మీద ఎన్ఐసి వారి నేషనల్ నాయకులు మరియు అన్ని రాష్ట్రాల ఎన్ఐసి నాయకులతో జూమ్ మీటింగ్లో చర్చలు జరిపారు. దీనిపై మెరిట్స్, డీమెరిట్స్ చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. जागरूकता दिखाते हुए उसकी तारीफ की है, उसका बहुत बड़ा सम्मान हमारा इसमें है। दूसरी बात, हमारी चारों मांगों के बारे में उन्होंने उसमें लिखा है गवर्नमेंट बहुत संवेदनशील है और ये लिखित दिया, मतलब हमें बोल देते हैं ओरली देते, लेकिन आज लिखित दिया है कि राइटिंग में दिया है कि आप लोगों के जो मांगे हैं उस पर गवर्नमेंट बहुत सेंसिटिव तरीके से उस लेवल पे विचार कर रही है और जल्दी आपकी मांगे गंभीरता से विचार कर रही है। ये सारी चीजें जो है मतलब जो हमारा गवर्नमेंट की तरफ से रिटन कम्युनिकेशन हो, रिटन कमिटमेंट हो, वो हो चुका है और इसके लिए आपसे बधाई के पात्र। अभी उसके बाद ये हुआ सरकार की तरफ से हमें आश्वासन मिलने के बाद, लेकिन अभी तक ये बात भी सच है कि हमें कुछ मिला नहीं, इसलिए हमारा आंदोलन रुकेगा नहीं, हमारा आंदोलन जारी रहेगा। हम लोग पूरा नहीं जारी रहेगा कि इसको मिलना सफाई करना जब तक जारी रहेगा जब तक हमें हमारी अकाउंट में पैसा नहीं आता। ये बहुत अच्छा माइलस्टोन है कि हमें लिखित पत्र मिला है और इस पर गवर्नमेंट ने दिया है कि हमारी पेंशन बढ़ने जा रही है। ये पत्र हमारे पत्र के एक सम्मान, हमारे धर्म के प्रति एक सम्मान है, ये मैं मानता हूँ। और
जो अपने व्यवहार करने में आदरणीय डांगे साहब का जो भाग रहा है उसकी भी मैं सराहना करता हूँ और आप सभी की, हम सभी की तरफ से उनको थैंक यू। मिनिमम पेंशन के बारे में जो पत्र मिला है उसमें स्पष्ट कहा गया है, स्पष्ट लिखा है, सभी बधाई के पात्र हैं जिन्होंने सहयोग किया, सहभाग किया और ये हमारा कार्यक्रम था, आंदोलन कार्यक्रम, उसको सफल बनाया। 2 चरण हमारे पूरे हुए हैं, अब तीसरा और चौथा चरण बाकी है, जिससे कि तीसरे और चौथे चरण को पूरा करके और हमारा जो विजय संकल्प अभियान है उसको हम पूरा करेंगे आप सबके पुण्य और पुरुषार्थ से, माननीय कमांडर साहब के नेतृत्व में। दीपावली के बाद में आप लोग विचार करके रखिए, तीसरे चरण में हमको मंत्रिमंडल के जो सदस्य हैं उनको घेरना है, उन तक अपनी बात को पहुंचाना है, जिससे कि मंत्रिमंडल की बैठक में और जिस प्रकार से प्रस्ताव लेबर मिनिस्ट्री जो भेजा हुआ है, जो सुन रहे हैं आपने द हिंदू पेपर में पढ़ा होगा, जिसके संकेत हमको मिल रहे हैं, जिससे कि जो है मंत्रिमंडल में हमारी मांगों को 7,500 प्लस डीए की मांग को पूरा किया जाए। उसके लिए श्रम मंत्री जी पॉजिटिव हैं, बहुत सारी बातें उन्होंने बताई हैं जो हम डिटेल में यहाँ आपके सामने नहीं रख सकते हैं। माननीय कमांडर साहब ने स्पष्ट कर दिया है कि सर हमें जो कहना था हम कह चुके हैं, अब क्रियान्वयन की बारी है, आप इसका इम्प्लीमेंटेशन करवाइए, जिससे कि हम दोनों लोगों को, पति पत्नी को दोनों को अच्छी पेंशन जो है ऐसी मिले और वह 7,500 प्लस डीए ही हो सकती है। हायर पेंशन के बारे में मैं आपको बता दूं कि जो हमें पत्र मिला है, मिनिमम पेंशन के बारे में जो पत्र मिला है उसमें स्पष्ट कहा गया है, स्पष्ट लिखा है, उत्तम संभव समाधान खोजने के लिए सरकार की प्रतिबद्धता व्यक्त की मंत्री महोदय जी ने, ये स्पष्ट कहा है उन्होंने। हायर पेंशन के बारे में स्पष्ट कहा है मंत्री जी ने कि हायर पेंशन पर मिशन मोड पर कार्रवाई शुरू है और जो हमारा मेडिकल का विषय है उसके बारे में उन्होंने बताया है कि हम एक बड़ी योजना तैयार कर रहे हैं, जिससे कि सबको, पति पत्नी को दोनों को मेडिकल सुविधा प्रदान की जाए। रही सवाल हमारे समस्याओं की बात, तो माननीय श्रम मंत्री जी के सामने और हमारे कैबिनेट सेक्रेटरी महोदय जी के सामने जो हमारी टीम के सदस्य थे, सबने अपनी बात रखी। डंगवाल साहब, గత 11 సంవత్సరాల నుంచి దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లలో ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 7,500 రూపాయలుగాను ప్లస్ డిఏ మరియు మెడికల్ ఫెసిలిటీ కల్పించాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. గతం నుండి హామీలు మాత్రమే వస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా పరిష్కారం చూపిస్తుందని దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లందరూ ఎదురు చూడవలసి ఉంది. मोदी जी अपना वचन निभाओ, मोदी जी अपना वचन निभाओ, मोदी जी हमारे साथ वचन। లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.